నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. తమిళ సూపర్ స్టార్ టీవీకే పార్టీ అధినేత విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. గత కొంతకాలంగా వినిపిస్తున్న విడాకుల పుకార్లు ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. విజయ్ భార్య సంగీత విడాకుల కోసం చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు సంగీత కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఏముంది? విజయ్ రాజకీయ ప్రయాణంపై దీని ప్రభావం ఎంతలా పడబోతుంది? ఈ స్టోరీలో చూద్దాం. తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్న విజయ్ కు తన ఇంటి నుంచే ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. విజయ్ సంగీత మధ్య గత కొన్నేళ్లుగా విభేదాలు ఉన్నాయని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పుడు అవి తీవ్ర రూపం దాల్చినట్టుగా కనిపిస్తోంది. ఫిబ్రవరి 27, 2026న సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్లు మీడియా వర్గాల్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇది కేవలం పుకార్లు కాదని, కోర్టు కేసు నంబర్ 73 కింద ఈ పిటిషన్ నమోదైనట్లు ప్రచారమైతే సాగుతోంది. ముఖ్యంగా ఈ పిటిషన్ లో సంగీత కొన్ని షాకింగ్ ఆరోపణలు చేసినట్టుగా తెలుస్తోంది. విజయ్ తన పట్ల విశ్వాసంగా లేరని, ఇతర నటీమణులతో ఉన్న సాన్నిహిత్యం వల్లే తమ మధ్య దూరం పెరిగిందని ఆమె ఆరోపించినట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి. గత 26 ఏళ్లుగా కలిసి ఉన్న ఈ జంట ఇప్పుడు ఇలా విడిపోవాలని నిర్ణయించుకోవడం అభిమానులను, పార్టీ శ్రేణులను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. విజయ్ రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి సంగీత ఏ కార్యక్రమంలోనూ కనిపించకపోవడం, తన పుట్టినరోజు వేడుకలకు కూడా ఆమె దూరంగా ఉండటం ఈ అనుమానాలను బలపరుస్తూ వచ్చింది. ప్రస్తుతం సంగీత తన కుమారుడు, కుమార్తెతో కలిసి లండన్ లో ఉంటున్నట్లుగా తెలుస్తోంది. అటు విజయ్ పార్టీ వర్గాలు మాత్రం ఈ వార్తలపై స్పందించేందుకు నిరాకరిస్తున్నాయి. ఇవి కేవలం విజయ్ రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడానికి ప్రత్యర్థులు చేస్తున్న కుట్రలని కొందరు పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. అయితే కోర్టులో పిటిషన్ దాఖలైనట్లు వస్తున్న వార్తలు మాత్రం సోషల్ మీడియాలో దావానంలా వ్యాపిస్తున్నాయి. రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉన్న విజయ్ కు ఈ వ్యక్తిగత వివాదం పెద్ద తలనొప్పిగానే మారిందంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ప్రత్యర్థులు దీన్నే అస్త్రంగా చేసుకుని ఆయన నైతికతను ప్రశ్నించే అవకాశాలు లేకపోలేదు. మరి ఈ విడాకుల వ్యవహారంపై విజయ్ స్వయంగా స్పందిస్తారా, లేదా గతంలో లాగా మౌనంగా ఉండిపోతారా అన్నది ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్.